సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? గౌడు రంగబాబు. రంగబాబు గారు ఏం చేస్తుంటారు? గౌడు రంగబాబు. గౌడ రంగబాబు గారు ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తాను. సార్ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ లోకల్ ఏలూరు 36 డివిజన్. సార్ మరి ఎట్లా ఉంది సార్ మరి మీకు ఏలూరులో అభివృద్ధి విషయంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలకు ఏమైనా మార్పు వచ్చిందా? 5 సంవత్సరాల్లో మారిపోయింది అయితే ఏమీ లేదు. 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చాక చాక్లెట్ పథకాలు తప్ప అభివృద్ధి లేదు. ముఖ్యంగా కావాల్సింది అభివృద్ధి. మనకి కావాల్సిందంటే రాజధాని కావాలి, యువతకి ఉద్యోగోపాధి అవకాశాలు కావాలి. యువతకి ప్రధానంగా కావాల్సింది ఏంటి? ప్రతి తల్లిదండ్రి ఈ రోజున ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళు కూడా కాన్వెంట్ చదువులు చదివించుకుని వాళ్ళు డిగ్రీలు చదివితే మా పిల్లలకి ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుద్ది, వాళ్ళు మంచి జీతంతో వస్తే మేము సంతోషంగా బతుకుతామని రోడ్ల మీద బతుకుతున్న వాళ్ళు కూడా ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన వచ్చే ముందు పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ అదేనండి, ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అదే కదా. ప్రభుత్వ ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మీ పిల్లల భవిష్యత్తుకి నాది భరోసా. మరి 1 జనవరి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఈయన ఏంటి. అలాగే అమరావతి రాజధాని గురించి మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈయన అమరావతికి ఇన్ని వేల ఎకరాలు సరిపోవు, 2,000 ఎకరాలు కావాలి రాజధాని కట్టుకోవాలంటే మాట్లాడినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి అదే రాజధాని గురించి ఇది కావాలి అది కావాలని చెప్పాడు, ఆ రోజు సలహాలు ఇచ్చాడు, బాగుంది. ఈయన వచ్చిన తర్వాత ఒక్క ఇటుక పేర్చాడా అక్కడ రాజధాని లేకుండా? ఇవాళ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం అంటూ ఏదైనా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. కేంద్రం నోటిఫికేషన్లో అమరావతి రాజధాని అని ఉంటుంది, మనకు రాజధాని లేదు. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే పలానా రాజధాని అని రాయడానికి లేదు ఏమండి, రాజధాని అని రాయడానికి లేదు. పోలవరం ప్రాజెక్టు గతంలో ఇప్పుడు 70% పూర్తయిన ఇప్పటివరకు ఏం కాలేదు. పోలవరం ప్రాజెక్టు వచ్చి బహుళార్థ సాధక ప్రాజెక్టు, తాగునీరు సాగునీరు పారిశ్రామిక అభివృద్ధిగా కలిగినటువంటి ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టుని గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కాలువలు తవ్వాడు, లిమిట్మెంట్లు చేశాడు. ఆయన టైంలో కొంతవరకు జరిగింది వర్క్. ఆయన తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన గ్రావిటీ వాటర్లో సిస్టము చేసిన తర్వాత అప్పటికప్పుడు వాటర్ సప్లై కావాలంటే ప్రాజెక్టుకి టైం పడుతుంది కాబట్టి ఎత్తిపోతల పథకం పెట్టాడు ఆయన. ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ సప్లై ఇవ్వగలిగాడు. ఆయన ఎత్తిపోతల పథకం పెట్టినప్పుడు అందరూ విమర్శించారు, ప్రాజెక్టు కట్టకుండా ఈ ఎత్తిపోతలు ఏంట్రా బాబు ఖర్చుతో కూడుకున్నదని. మరి అదే ఎత్తిపోతలు ఈయన వచ్చిన దిక్కయింది. ఎవరో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఎత్తిపోతలు దిక్కయింది. ఆయన టైంలో ప్రాజెక్టు వరకు సుమారు కేంద్ర తాలూకా ప్రతినిధుల బృందం కానీ లోకల్ ప్రతినిధుల బృందం కానీ మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే సుమారుగా 70% పూర్తయింది. మరి 70% 5 సంవత్సరాల క్రితం ఒక పాలకుడు పూర్తి చేశాడు. 70 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల తర్వాత మీరేం చేశారు? ఈరోజు ఎలక్షన్కి వచ్చాడండి, ప్రజలు నాకు ఓట్లేయండి, బహుళార్థ సాధక ప్రాజెక్టు నేనంతా అభివృద్ధి చేశానని ఆయన చెప్తున్నాడు. నిజంగా అభివృద్ధి చేస్తుంటే ఈరోజు 70% ఉంది నేను వచ్చినప్పటికీ, ఈ రోజుకి ఏముంది? నువ్వు ఎంత చేసావు చెప్పు, తప్పేముంది? మద్య నిషేధం అని చెప్పావు, ముఖ్యంగా మద్య నిషేధం చేస్తానని చెప్పావు, దశల వారీగా చేస్తానన్నావు. దశల వారీగా దాని వాల్యూస్ పెంచుకుంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నావు. ఇవాళ టీ కొట్లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంది, మద్యం షాపులో డిజిటల్ పేమెంట్ లేదు. ఎందుకనేది $1 మిలియన్ వచ్చినది. అదంతా నీ తాలూకా సొంత వ్యాపారం, ప్రజలను దోసేస్తున్నావు, మోసం చేసి దోస్తున్నావు. నువ్వు చెప్పేది ఏంటంటే బటన్ నొక్కుతున్నాను వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నానని చెప్తున్నావు. వీళ్ళకి 10,000 వేస్తున్నాడు, ఈ అమ్మకు 3,000, నెలకు 3,000 ఇస్తున్నాడు ఈ అమ్మకి. ఈ అమ్మ రోడ్డు మీదకి వచ్చి బతుకుతూ ఉంది. ఈ అమ్మ కరెంటు బిల్లు ప్రతి నెల ₹100 అదనంగా కట్టాలి. కరెంటు బిల్లు అదనంగా అంటే ఉదయం
అలాగే ప్రతి ఒక్క విషయంలో ఆ రోజు ఉన్నప్పుడు పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే ఈరోజు 112 రూపాయలు చేశారు మోడీ గారు ఈయన. పెట్రోల్ మీద ఎంత చేస్తండి, ప్రతి ఒక్కరు బండి లేనిదే బతకలేని పరిస్థితి. పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు, 1 లీటర్కి రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు ప్రతి ఒక్క వినియోగదారుడి మీద, ప్రతి ఒక్క చిన్న సన్న వ్యాపారం చేసుకుని బతికే ప్రతి ఒక్కరి మీద ప్రతి లీటర్కి 40 రూపాయలు దోసేస్తుంది ఈ ప్రభుత్వం. దాని గురించి ఎవరికి ఆలోచన ఉండదు. అది చాక్లెట్ ఇచ్చాడు, మేము తినేసాం. పథకాలే చూసుకుంటారు కానీ అభివృద్ధి శూన్యం. బతకాలే అతను ఆలోచించేది కూడా అది. అభివృద్ధి పథకాల వల్ల ఆ రాష్ట్రానికి అప్పు అవుతున్న విషయం తెలియట్లేదు. అప్పు మన మీదేగా ప్రతి ఒక్కరు. ఆయన ఎవరో ఇస్తున్నారు, ఈయన కాదు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు వచ్చినా ఆయన జోబులో ఆయన ఎవడో మన నెత్తి మీద మన అందరి తలల మీద అప్పు చేసి వీళ్ళు ఇస్తున్నారు. ఈయన ఇంకో 1000 పెంచిస్తానంటున్నాడు. ఈయన అప్పు ఇంకో 1000 ఇస్తానంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? మన మీద అప్పే. అవన్నీ కూడా మనం కట్టే పన్నులు. ఇంటి పన్నులు ఏంటి? ఇంటి పన్నులు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచేవారండి. కొత్తగా చెత్త పన్ను అని వచ్చిందట, అది ఏంది పరిశ్రమ? 5 సంవత్సరాలకు ఒకసారి పన్ను పెంచేవారండి. అది సిస్టమ్. 5% పెంచేవారు ప్రతి ఇంటి వినియోగదారులకి కానీ వ్యాపార వినియోగదారులకి కానీ. ఈయన వచ్చిన మహానుభావుడు వచ్చిన తర్వాత అదేం లేదు, నేను చాక్లెట్లు ఇస్తున్నాను, దానికి డబ్బులు కావాలి. ప్రతి సంవత్సరం 15% ఆటోమేటిక్గా, అది కూడా సబ్ రిజిస్టరీ వాల్యూ మీద పెరిగేలాగా ఒక గొప్ప సంస్కరణం తీసుకొచ్చాడు ఈయన. ఇది సబ్ రిజిస్టరీ వాల్యూ అంటే ఎవడో డబ్బు సంపాదించినోడు ఆస్తి కొనుక్కుంటాడు, ఆ స్టాంప్ డ్యూటీ అతను కట్టుకుంటాడు. ఏంటి, చిన్న ఇల్లు ఉంటే ఆ ఇంటికి నేను కట్టుకోవాలంటే చిన్న ఉద్యోగం చేసుకోనో చిన్న వ్యాపారం చేసుకోనో ఎక్కడి నుంచి కట్టగలను 10 సంవత్సరం అదనంగా అంటే? నిన్ను ఎవడమ్మన్నాడు ఈ పథకాలు? వాళ్ళకి బతుకు తెరువు చూపించు, వ్యాపారం చేసుకోవడానికి నీడ చూపించు, ఉపాధి అవకాశాలు కల్పించు. నిజంగా బతకలేరు, నిజంగా పని చేయలేని వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళు, షెల్టర్ జోన్లు పెట్టు, వాళ్ళ కోసం కట్టించు, వాళ్ళ కోసం భోజనం పెట్టు. ఎవడో భోజనం పెడుతున్నాయి కూడా నీకు నచ్చక తీసేసావు. ఇంతకంటే దుర్మార్గ పరిపాలన ఏముండదు. సార్ దగ్గరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి తీర్పు ఏమి ఇవ్వబోతున్నారు? ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో అవగాహన రావాలండి. అతను వచ్చి ఉద్ధరించేస్తాడని కాదు, ఇతను పాడు చేశాడు అంతే. అతను ఏం చేస్తాడో మనకు అనవసరం. అతనికి మనం ఏం కాదు, ఇతను ఏం కాదు. అభివృద్ధి ఎవరు చేసినా మనం ఆహ్వానిస్తాం. ఈరోజు అభివృద్ధి లేని రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా, పోలవరం లేని రాష్ట్రంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంది. కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. మార్పు అయితే వచ్చిందంటారు. ప్రజల్లో మార్పు ఆలోచనలు కొంత శాతం వచ్చింది, రాకపోతే భయపడరు కదా. సో మరి ఏలూరులో చూసుకోండి సార్, ప్రధానంగా ఇక్కడ ఇటు కూటమి అభ్యర్థి ఉన్నారు, అటు వైఎస్ఆర్సీపీ ఉన్నారు. ప్రధానంగా ఏది రావచ్చు? ఇద్దరికి వచ్చి 4000 లోపు. మన లాస్ట్ ఎలక్షన్లో 4 ఎమ్మెల్యే ఎలక్షన్కి 4000 లోపు అండి. ఎంపీ వచ్చి ఇద్దరు నాన్ లోకలే. ఏలూరు గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఏలూరు గురించి, ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి కొల్లేరు ఛానల్స్, కొల్లేరు కానీ మన ఎర్రకాలువ కానీ జలాశయానికి సంబంధించి కానీ లాస్ట్ ఎలక్షన్ ఎక్కేటప్పుడు రెగ్యులేటర్లు కట్టేస్తాను, వాటర్ స్టోరేజ్ ఉంచుతాం, మత్స్య సంపద పెరుగుద్ది, మత్స్యకారులకు ఉపాధి కలుగుద్ది, మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తాం, రెగ్యులేటర్లు స్లూయిస్లు కడతామని చెప్పాడు. ఈ రోజుకి వచ్చి ఒక్క రెగ్యులేటర్, ఒక్క స్లూయిస్ కూడా కట్టల. కొల్లేరు మొత్తం ప్రతిరోజు దోసుకోవడమే. ఆ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళు తవ్వేసుకున్నారు, వీళ్ళు ఈ రోజుకి స్టిల్ తవ్వేసుకుని దోసేస్తున్నారు. అది ప్రజలు గమనించాలి. కొల్లేరు అభివృద్ధి చెందాలి. సహజ నీటి, మంచినీటి సరస్సు. ఇప్పుడు మనం కొల్లేరు సరస్సు, మంచినీటి సరస్సు ఉందని చెప్పుకుంటున్నాం. రేపు మా వరకు మీ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి గతంలో ఇక్కడ కొల్లేరు అనే మంచినీటి సరస్సు ఉండేదంట అని పాఠాల్లో చదువుకునే దుస్థితికి పాలకులు తీసుకెళ్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే.